చిన్న డౌట్ అండి అడిస్మల్ గారు. ఇప్పుడు ఆ, ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం అంటూ వస్తే అసలు 5 సంవత్సరాలు సరిపోతాయా? ఈ 5 సంవత్సరాలు జరిగిన అవకతవకలు కానీ అక్రమాలు కానీ అంటే అలా కాదు, 5 సంవత్సరాలు సరిపోతాం కాదు కానండి. న్యాయం చేయాలండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధి, వాళ్ళ భవిష్యత్తు పట్ల బాధ్యత, ఉపాధి, వాళ్ళ సంక్షేమం అన్ని చూసుకుంటానే న్యాయం కూడా చేయాలి. అనేక వర్గాలు, అనేక మంది వ్యక్తులు, కుటుంబాలు అన్యాయానికి గురయ్యారు. ఎగ్జాంపుల్ ఏబి వెంకటేశ్వర గారు. చాలా దారుణం, చాలా అన్యాయం అన్నమాట. కళ్ళ ముందు నిస్సహాయంగా చూస్తుండిపోయిన కొన్ని వ్యవస్థలు మనం ఏమనలేం. కొన్ని వ్యవస్థలు బరితెగించి ఉన్నాయి. కొంతమంది వ్యవహరించిన తీరు అత్యంత హేయం, దుర్మార్గం. ఒక ఐపీఎస్ అధికారి, నిజాయితీ గల అధికారి పట్ల వాళ్ళని సమర్థించడానికి కూడా కొంతమంది ఏదో కారణం వల్ల నోరు మూసుకుంటున్నారు. ఏంటి అపప్రద పడితే కులముద్ర వేస్తారేమోండి. అయితే ఎందుకు మాట్లాడకూడదు? ఒకే సామెత, సో వాట్, ఎందుకు మాట్లాడకూడదండి? ఎంత అన్యాయంగా ఉందంటే ఇలాంటి అన్నట్లు న్యాయం చేయాలి చంద్రబాబు. డాక్టర్ సుధాకర్ గారి విషయంలో కానీ, జడ్జి రామకృష్ణ గారి విషయంలో కానీ, శిరోమండనం కేసు విషయంలో కానీ, కొట్టి చంపారు అతను, అలాగే అనేక మంది అత్యాచారాలకు గురయ్యారు. కోట చంద్రయ్య, వీళ్ళందరికీ న్యాయం, అందరు ఫస్ట్ న్యాయం చేయాలి. అభివృద్ధి అయిన తర్వాత ఒక 2 నెలల్లో చేసేయచ్చు. 2 నెలలు చాలండి. వీళ్ళందరికీ న్యాయం చేయాలి. కాకపోతే ఏమవుతుందంటే మళ్ళా రాష్ట్రం అభివృద్ధి లేకపోతే అది ఇది అనుకుంటే తన పాత వరంలో చంద్రబాబు గారు అంతా ఏమవుతుందంటే రేపు లోకేష్ గారి భవిష్యత్తు దెబ్బతగులుతుంది. ఈయన ఇంతేరా బాబు అనుకున్నారంటే రేపు ఫ్యూచర్ లో లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీకి ఫ్యూచర్ లీడర్ గా లోకేష్ గారు ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఆయన ప్రూవ్ చేసుకున్నాడు పాదయాత్ర ద్వారా కానీ, అవగాహనలో కానీ, సమయస్ఫూర్తిగా స్పందించడంలో కానీ, కార్యకర్తలను ఆదుకోవడంలో కానీ, ఎలాంటి క్రైసిస్ మేనేజ్మెంట్ కానీ ఆయన వాళ్ళ నాన్నగారు అరెస్ట్ అయినప్పుడు అతను వ్యవహరించే తీరు, ఇలాంటివన్నీ చూస్తుంటే అతనిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి గట్టిగా. దాన్ని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు అనేక సందర్భాల్లో. అటువంటి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మళ్ళా పూర్వ వైభవం అంటే, ఎంత కార్యకర్తల బలం ఉన్న పార్టీ, ఎలాంటి క్రైసిస్ వచ్చినా ఎదుర్కొని నిలబడిన పార్టీ దేశంలో వేరే పార్టీ లేదండి. ప్రాంతీయ పార్టీల్లో తెలుగుదేశం పార్టీ ఉన్నంత స్ట్రాంగ్ ఏ పార్టీ లేదు. వరుసగా 2 ఎలక్షన్లు ఓడిపోతే దుకాణ సొత్తుకు నిలిపోయిన పార్టీలే. అలాంటిది ఈ పార్టీ అనేక సంక్షోభాలను ఎదుర్కొంది, ఘోర పరాజయాలు, పరాభవాలు ఎదుర్కొంది, అణిచివేత, ఆటంకాలు, అడ్డంకులు, దాడులు, దుర్మార్గాలు, హత్యలు, నిరంతర వేధింపులు ఎదుర్కొంది పార్టీ. అయినా సరే అలా నిలబడి ఉందంటే కారణం ఏంటంటే పటిష్టమైన నాయకత్వం, కరుడుగట్టిన కార్యకర్తలు. ఈ పటిష్టమైన నాయకత్వంలో లోకేష్ గారు ప్రూవ్ చేసుకున్నప్పుడు ఆ పార్టీని అది కొనసాగించగలడని నమ్మకం కార్యకర్తలకు వచ్చినప్పుడు అది నిలబడి కొనసాగాలంటే కార్యకర్తలందరికీ కూడా ఈ పార్టీ ఎప్పుడన్నా అన్యాయం జరిగిందంటే న్యాయం చేస్తుందో, అవసరమైనప్పుడు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేస్తుంది. సంభవామి యుగి యుగి అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి అనేటువంటిది అర్థం అవ్వాలి. అప్పుడు కార్యకర్తల్లో అందరూ సాధు స్వభావాలు, శాంతి స్వరూపులు ఉండరండి. పార్టీకి ఎప్పుడు కూడా అగ్రెసివ్నెస్ కావాలి, దూకుడుతనం కావాలి, అలాగే సంయమనం, సహనం కావాలి. అన్ని సమపాళలో ఉండాలి. పూర్తిగా సహనం, సంయమనం, ఆడవాడు కొడితే ఈమె కొడితే ఇంత ఇక్కడ కూడా కొట్టని పొట్ట మీద పొట్ట కూడా చూపించి అక్కడ కొట్టి ఇక్కడ కొట్టి అని చెప్పేది సినిమాలో చెప్పినట్టు కొట్టమంటే కొడతారు, కొట్టేసిపోతారు, మళ్ళీ వచ్చుకోవాలట. ఇవన్నీ కాదండి. అది చాలా జాగ్రత్తగా అసలు సిసలైన సవాలు తెలుగుదేశం పార్టీ కూటమి మీద ఉంది. వీళ్ళు ఎలా న్యాయం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు అంతే, ఆయన కూడా ఇన్న అవమానాలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఎన్నటికి వాళ్ళ కార్యకర్తలు కూడా రగిలిపోతా ఉన్నారు. దీనికి సమాధానం ఖచ్చితంగా కత్తికి కత్త, రాయికి రాయ అంటే అది తప్పని చాలా పెద్ద మనుషులు వాగుతారు. ఎందుకంటే ఎన్నాళ్ళు నోరు మూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అరాచకం చేస్తున్నాడు, నోరు ఎత్తడం అవడం. కానీ వీళ్ళు మాత్రం బదలా వదులు తీర్చుకున్నప్పుడు మాత్రం వస్తారు బయటికి. కాబట్టి వాళ్ళందరూ సర్దుకుని జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం, పరాభవం, పరాజయం నుంచి తేరుకుని వాళ్ళందరూ బయటకు వచ్చే లోపల ముగించేయాలి కదా. ఇది నేను ఓపెన్ గా చెప్తున్నాను. ఏ వ్యవస్థలో ఉన్నవాడైనా సరే, అంటే రెవెన్యూ, ఎగ్జిక్యూటివ్, పోలీస్, జ్యుడిషియరీ, ఎలక్షన్ కమిషన్, ఈడీ,
సిబిఐ ఇందులో ఎవరు తప్పు చేసినట్టు దొరికినా వాళ్ళందరినీ లాక్కొచ్చి వాళ్ళందరికీ సరైన శిక్ష చట్ట ప్రకారం వేయాలి. ఖచ్చితంగా వాళ్ళు దోషులుగా నిలబెట్టాలి. ప్రపంచం వాళ్ళని దూరంగా పెట్టాలి. ఇది చేసి తీరాలండి. రైట్. చూద్దాం సార్ మరి ఏమవుతుందో.